అందరికీ వందనాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. యేసయ్యకి మహిమ. ఇక్కడ ఈ కుడించేరు గ్రామంలో ప్రార్థన పెట్టడానికి కారణం ఏంటంటే, దేవుడు దిగి వచ్చి ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. అలానే గుడించేరు గ్రామం గురించి దేవుడు చూపించి ప్రవచనం ద్వారా మాట్లాడినాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఫస్ట్ నెల ప్రభుదానం వాళ్ళ ఇంట్లో పెట్టినాము. తర్వాత ఇంకా మళ్ళీ 2వ నెలలో విజయ్ కుమార్ వాళ్ళ ఇంట్లో పెట్టమని చెప్పినాడు దేవుడు. అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టినాము. అక్కడ 2 నెలలు పెట్టినాము. తర్వాత విజయ్ కుమార్కు ఒక సైతాను ఆయనకు పట్టి చాలా పీడిస్తూ ఉండింది. వారి కుటుంబంలో ఉన్న బంధకాలన్నీ తెంచేసినాడు దేవుడు. ఆ సైతాన్ కూడా వెళ్ళిపోయింది. దేవుడు 3 సార్లు తనకి అవకాశం ఇచ్చినాడు, కానీ లోబడ్డం లేదు, అలానే ఉన్నాడు. మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళి మళ్ళీ తాగడం చేయడం ఇలా చేస్తూ ఉన్నాడు అని చెప్పి మళ్ళీ దేవుడు మార్చేసినాడు. మళ్ళీ ఇక్కడ మందిరం దగ్గర పెట్టమని చెప్పినాడు దేవుడు. కానీ ఇక్కడ మన సంఘంలో బాబు గారు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ రాజు అన్న వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాము. ఈ నెల దేవుడు ఇలాగా నడిపించుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరి బంధకాలు తెంచేస్తూ ప్రతి ఒక్కరికి సమస్యలు తీరుస్తూ వస్తున్నాడు. చెప్పినట్టు జరుగుతుంది. ఇక్కడ ఎవాంజలికి ఉన్న తలనొప్పిని తీసేసినాడు. తర్వాత సుజాత బాబు వారి కుటుంబంలో కూడా వారి కోడలు ఇద్దరు రాకుండా వాళ్ళ అమ్మగారి ఇంట్లోకి వెళ్ళిపోయి చాలా బాధతో దుఃఖముతో వాళ్ళు ఏదో గొడవలు చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అలాంటివి దేవుడు అన్ని కొట్టివేసి వాళ్ళ కోడలు ఇద్దరు వచ్చేసినారు వాళ్ళ భర్తల దగ్గరికి. తర్వాత వాళ్ళు కుటుంబంలో నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. కుటుంబం లోబడినది కనుక వారు ఎంతో ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుడిని చెప్పినప్పుడు ఏదైనా మనం లోబడాలి. దేవునికి లోబడితే అప్పుడు మన కుటుంబంలోని బంధకాల నుంచి తెంచేస్తాడు దేవుడు, మనకు ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత ఇంకా శశి వాళ్ళ ఇంట్లోకి అక్కడ మేము ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మమ్మల్ని భోజనం పెడుతున్నారు, పడుకోనికి స్థలం ఇస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అది దేవుడు వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదము. వారి కుటుంబంలో ఉన్న కట్లన్నీ తెంచివేసి దేవుడు ఆశీర్వాదాన్ని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ గుడించెరు గ్రామంలో అనేకులు రక్షింపబడాలా, అనేకులు ఉజ్జీవాన్ని పొందుకోవాలా, ప్రార్థనలో ఇంకా బలపడాలా అని చెప్పి దేవుడు ఇక్కడ ఈ ప్రార్థన ఏర్పాటు చేసినాడు. అంతేకాని వేరే విషయం ఏమి కాదు. కానీ ఇక్కడ ఒకప్పుడు ప్రార్థన బాగా జరిగేది. ఒకప్పుడు పరిశుద్ధాత్మ అనేకులు పొందుకొని బాగా జరిగించేవారు. ఇప్పుడు ఆ జరిగించేది లేదు కనుక అందరూ బలహీనం అయిపోయినారు కనుక బలపడాలా, అందరూ మళ్ళీ తిరిగి ఉజ్జీవం పొందుకోవాలా. రాకడ సమీపంలో ఉన్నది, సమయము చాలా తక్కువగా ఉన్నది, అందరూ నరకానికి పోతున్నారు అని చెప్పి దేవుడు చాలా బాధతో ఎవరు అలా ఉండకూడదు, అలా పోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలా, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేరాలా అనే ఒక్క కారణంతోనే దేవుడు ఇక్కడ మమ్మల్ని పంపించినాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు, ఆయనకి మహిమ కలుగునుగాక. ఆయన నామం ఇక్కడ మహిమపరచబడాలని చెప్పి దేవుడు ఈ గ్రామాన్ని పంపించినాడు. దేవునికి మహిమ కలగాలి. ఈ గ్రామం ద్వారా, ఈ సంఘం ద్వారా దేవుడు అనేకులను రక్షించాలి, అనేకులను దేవుడు కాపాడాలని చెప్పి అనేక కుటుంబాలు, బంధకాలు ఉన్న కుటుంబాలు తెంచాలి, అనేకులు అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడికి ప్రవచనం ద్వారా ఈ గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమించి ఇక్కడ పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాం. యేసయ్యకి మహిమ. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈ అంత్య దినములో యేసయ్య రాకడ మనందరికీ తెలుసు. ఆయన ఎక్కడ రాబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు అని చెప్పి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చెప్తుంది. అది నెరవేర్చడాని కొరకు ఒక చిన్న మారుమూల గ్రామం, పాలూరు గ్రామం అని దేవుడు ఏర్పరచుకుని, తొండూరు మండలంలో పాలూరు ఒక చిన్న గ్రామం ఉంది. పులివెందులపై రూట్లో మీకు తెలుసు. తొండూరు ఒక గ్రామం, ఆ గ్రామం ఆ మండలం, ఆ మండలంలో చిన్న గ్రామం పాలూరు గ్రామం. ఆ పాలూరు గ్రామంలో ఒక్కరు కూడా దేవుడిని నమ్ముకున్న వారు లేదు. భయంకరమైన మూర్ఖులు, లోపడనోళ్ళని ప్రజలు. వాళ్ళు యేసయ్య అంటేనే అసహించుకున్నవారు. ఒక్కరు కూడా అక్కడ యేసయ్య లేదు. ముస్లిమ్స్ కూడా ఉండకూడదు ఆ ఊర్లో. అలాంటి ఊర్లో 5 సంవత్సరం ముందుగా ఒక అక్కని దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చి ఆమె 18 సంవత్సరంగా భయంకరంగా బంధించబడిన ఆ తల్లిని స్వస్థపరిచిన దేవుడు ఆ ఇంట్లో ప్రారంభించబడిన ప్రార్థన ద్వారా
యేసయ్యనే అక్కడ దిగి వచ్చి అక్కడ ఉన్న బిడ్డలు ఒక్కొక్కరుగా రక్షించుకుని దాదాపు 15-20 కుటుంబాలు దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా. 25-30 మంది బాప్తిసం పొందినారు. అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పాడైంది. ఆ సంఘంలో ఏమి మర్మం అంటే దేవుడు ప్రవచనగా మాట్లాడుతున్నాడు. ప్రతి సమయం కూడా, ప్రతి విషయం కూడా నేనే దిగి వచ్చినాను, ఇక్కడ సింహాసనం వేసి నేను సేవ చేస్తున్నాను, ఈ గ్రామంని నేను జగత్ పునాది వేయ ముందుగానే ఏర్పరచుకుంటుని, ఇక్కడ ఉండి ఈ లోకం అంతటికి నేను ఒక గొప్ప ఉజ్జీవం తీసుకురాబోతున్నాను. ఈ ఉజ్జీవం ఏమిటి అంటే దేవుడు దిగి వచ్చున్నాడని లోకమంతటి తెలుసుకుని వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుని నా దగ్గర రాబోతున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ అంత్యకాల కార్యాల అంతటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ లేఖనాలు నెరవేర్చడానికే నేను దిగి వచ్చినానని చెప్పిన దేవుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడింది. ఆ బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్న యేసయ్య ఆయన చేతిలో ఒక విప్పబడిన పుస్తకం ఉంది. ఆ విప్పబడిన పుస్తకముని ఆ పాలూరు గ్రామంలో విడుదల చేయాలని దేవాది దేవుడే ఆ అంత్యకాలంలో, మన బైబిల్ గ్రంథం మనకు అందరికీ తెలుసు, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుంది. కానీ దేవుడు అంత్య దినంలో కూడా అంతే నిబంధనని దేవుడు రాసి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అంతే నిబంధన రాబోతుంది బయటికి. అది దేవుడే కార్యం చేయబోతున్నాడు. దాని కొరకు అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఇది ఒక గొప్ప మర్మం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చెప్తుంది. చదవండి. 3 నుండి 6 వచనములు. పాలూరు గ్రామంలో ఉన్న మర్మం ఇది. మీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో దేవుడు దిగి వచ్చున్నాడు అనేది ఒక గొప్ప మర్మం. మీరంతా ఎంత ధన్యులో. మాది సొంత పట్టణం, మాది దేశం, మాది తమిళనాడు. దేవుడు మమ్మల్ని 25 సంవత్సరాల ముందుకు ఈ ప్రాంతాన్ని నడిపించిన జ్యూస్ షాప్ వ్యాపారం ద్వారా మేము పులివెందులలో స్వార్థ పరిచర్య చేస్తూ ఉంటూ సేవ పరిచర్య పాలూరులో దేవుడు మాకు ఇచ్చిన సంఘ పరిచర్య. కానీ మీరందరూ ఇక్కడ స్థానికులు. పక్కన గ్రామంలో దేవుడే దిగి వచ్చినాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇది ఒక గొప్ప మర్మం. ఇది లోకం మీకు తెలియపరచలా. కానీ ఈ గుడంచెరు గ్రామానికి దేవుడు తీసుకొచ్చి ఈ సువాసన చెప్తూ ఉంటున్నాడు ప్రతి మాసం. హల్లెలూయా. ఆయనే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ గ్రామంని అంత ప్రేమిస్తున్నాడు. కానీ ఇక్కడ చాలా మంది గుర్తు ఎరగకుండా ఉంటున్నారు. యేసయ్య ఇక్కడ దిగి వచ్చి పరిచయం చేస్తున్నాడు. ఆయనే ఇక్కడ ప్రతి విషయం మాట్లాడుతున్నాడు. ఏ కుటుంబంలో ఏ సాధారణ పని చేస్తుంది, ఏ కుటుంబంలో ఏ శోధన ఉందని కూడా చెప్తున్నాడు మాకు. ఆ కుటుంబంతో దర్శించండి, వారి కొరకు ప్రార్థన చేయండి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత గొప్ప ప్రణాళిక ఈ గ్రామం మీద దేవుడు ఉంచినాడు. హల్లెలూయా. అందుబట్టి ఇప్పుడు కూడా మనం బాగా ఇంత మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఆశ్రమస పరిచర్య కాదు ఇది. దేవుడే దిగి వచ్చి సింహాసనం వేసి జరిగిస్తున్న పరిచర్యలోండి దేవుడు మమ్మల్ని పంపించున్నాడు.